హాయ్ ఫ్రెండ్స్, ఏ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 6 కి అందరికి స్వాగతం. ఈ రోజు డేట్ వచ్చేసి జనవరి 3, 2026. ఈ ఇయర్ లో ఇదే మనకు ఫస్ట్ ఏ న్యూస్. ఇప్పటి వరకు ఏ న్యూస్ అప్డేట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మెటా నుండి, అదే మనకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఓనర్ ఉంది అది ఒక భారీ స్టార్ట్అప్ కంపెనీని అయితే కొనేసింది. అదే మనకు మ్యానస్. ఇది బిలియన్స్ లో వాల్యూ ఉంది, అంటే ఒక 2 బిలియన్స్ నుంచి 3 బిలియన్స్ వాల్యూ ఉందని మనకు తెలుస్తుంది. మ్యానస్ అనేది ఒక స్పెషల్ ఉంది. దీంట్లో ఏంటంటే దీన్ని యూజ్ చేసి మన పనిని మనకు తెలియకుండానే కంప్లీట్ చేసేస్తుంది. దీనివల్ల ఈ యూజ్ ఉన్నందుకే మనకు మెటా దీనిపై ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఫ్యూచర్ లో మనకు వాట్సాప్, ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో మనకు స్మార్ట్ ఏఐ అసిస్టెంట్స్ వస్తాయని తెలుస్తుంది. ఓపెన్ ఏఐ, గూగుల్ కి మెటా ఒక స్ట్రాంగ్ కాంపిటీటర్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. దీని వల్ల యూజ్ ఎవరెవరికంటే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఒక మంచి యూస్ఫుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి చైనా ఏ అండ్ చిప్స్ లో ఇది ఒక సూపర్ పవర్ అవుతుంది. చైనా ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఎక్సై జింపింగ్ అనేసి, ఈయన ఇప్పుడు 2026 స్పీచ్ లో డైరెక్ట్ చెప్పేసిండు ఏఐకి సంబంధించిన మోడల్స్ కావచ్చు, అలాగే ఇప్పుడు ఏవైతే చిప్స్ ఉన్నాయో అవి లాస్ట్ ఇయర్ లో టాప్ లో ఉన్నాయనేసి ఈయన స్పీచ్ లో చెప్పడం జరిగింది. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఏఐ టెక్నాలజీ కాస్ట్ అనేది చాలా తక్కువ అయితే తగ్గుతుంది. అలాగే దీనివల్ల మోర్ కాంపిటీషన్ పెరుగుతుంది, అలాగే బెటర్ టూల్స్ అనేవి యూజర్స్ కి వస్తాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏఐ చిప్స్ లో ఒక పెద్ద వారే జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏఐ మొత్తం రన్ కావాలంటే వాటికి ఈ చిప్స్ అనేవి ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏఐ మొత్తం రన్ అయ్యేది మొత్తం ఒక పవర్ఫుల్ చిప్స్ తోనే రన్ అవుతుంది కాబట్టి ఎన్విడియా అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అండ్ ఏఎండి, ఇంటెల్ అండ్ బ్రాడ్కామ్ మొత్తం స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే ఏఐ టూల్స్ అన్ని కూడా ఫాస్ట్ అవుతాయి, అలాగే ఏఐ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా చీప్ గా దొరుకుతాయని తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గ్రోక్ ఏఐ నుంచి, అంటే ఎక్స్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన గ్రోక్ ఏఐ కి ఒక బిగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏఐ మిస్యూజ్ వల్ల హార్మ్ఫుల్ ఇమేజెస్ జనరేట్ అయ్యాయి అనేసి అలిగేషన్ జరుగుతున్నాయి. సో ఇలా యూజ్ చేయడం వల్ల ఇప్పుడు ఏఐ మొత్తం రూల్స్ అన్ని కూడా స్ట్రిక్ట్ అవబోతున్నాయి. అలాగే ఏఐ కంపెనీస్ అన్నిటికి కూడా ఒక న్యూ రెగ్యులేషన్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాయని తెలుస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి ఒక లెసన్ అయితే చెప్పింది. ఏఐ పవర్ఫుల్ కానీ ప్రతి ఒక్కరి అవి యూస్ఫుల్ కు మాత్రమే యూజ్ చేయాలనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే రెస్పాన్సిబుల్ గా యూజ్ చేయడం మన బాధ్యత. సో ఏఐని మనకు యూజ్ అయ్యే దానికోసమే యూజ్ చేసుకోండి, వేరే ఏ దానికోసం అయితే యూజ్ చేయకండి. ఏఐని మనం ఎంత మంచిగా యూజ్ చేసుకుంటే మనకు అంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే అది ఇస్తుంది. సో ఎటువంటి చెడు దాంట్లోకైతే అస్సలు యూజ్ చేయకండి. నెక్స్ట్ ఒక హాట్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇది చాలా వైరల్ అయ్యే న్యూస్. ఇండియాకి సంబంధించిన ఒక ఛానల్, ఆ ఛానల్ నేమ్ వచ్చేసి బండార్ అప్నా దోస్తు. ఈ ఛానల్లో ఎటువంటి ఫేస్ లేకుండా మొత్తం ఏఐని యూజ్ చేసి కంటెంట్ చేస్తూ ఇయర్ కి ఒక 38 కోట్లు అయితే సంపాదిస్తున్నారు. అంటే 38 కోట్లు వాళ్ళ సంపద ఉన్నట్లు ఇప్పుడు న్యూస్ అయితే చాలా వైరల్ అవుతుంది. దీంట్లో మొత్తం ఏఐ టూల్స్ ని యూజ్ చేసి కొన్ని వీడియోస్ ని క్రియేట్ చేస్తున్నారు. అంటే మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ నేను చేశాను కదా, వీడియోస్ ని ఎలా క్రియేట్ చేయాలి ఏఐస్ అనేసి. సో అలా క్రియేట్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తూ ఇట్లా ఒక 38 కోట్లు, అంటే మనకు 38 కోట్లు ఒక్క సంవత్సరానికి ఆయన ఏం చేస్తున్నట్లుగా మనకు ఈ న్యూస్ చాలా చాలా వైరల్ అవుతుంది. అంటే మనకు కంటెంట్ ఎవరైతే ఫేస్ చూపించి అండ్ చాలా మంది స్ట్రాంగ్ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి చేస్తుంటారో వాళ్ళకు కూడా రాని అమౌంట్ జస్ట్ ఒక టూల్ ను యూజ్ చేసి ఇలా పెట్టడం పైన ఇంత అమౌంట్ రావడం ఒక స్ట్రాంగ్, ఇది ఒక చర్చగా జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ చీఫ్ అయిన ఆడమ్ మొసరి మనకు ఎస్టర్డే వచ్చేసి ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. ఈ ఏఐని యూజ్ చేయడం వల్ల సోషల్ మీడియాలో ఉన్న ఫీడ్స్ అన్ని కూడా ఫేక్ గా మారుతున్నాయని, 2026 లో హ్యూమన్ అంటే మన ఒరిజినాలిటీ కంటెంట్ మాత్రమే వాల్యూ ఉంటుందని చెప్పారు. ఎవరైతే క్రియేట్ చేసిన ఫేస్ తో ఒరిజినాలిటీ చేస్తున్న క్రియేటర్స్ ఉంటారో వారు వాళ్ళ ఒరిజినాలిటీని కాపాడుకోవాలనేసి ఈయన చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే ఒరిజినల్ కంటెంట్ చేస్తుంటారో, అంటే వాళ్ళు సొంతంగా ఎఫర్ట్స్ పెట్టి చేస్తుంటారో వాళ్ళు అలాగే క్రియేట్ చేయండి, మీకు ఎటువంటి ఏమైతే భయం అవసరం లేదు. ఏఐతో చేసిన వాళ్ళకే నెక్స్ట్ ప్రాబ్లం ఉండబోతున్నట్లు ఈయన క్లియర్ గా చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హాస్పిటల్లో మనకు వెయిటింగ్ టైం ని ఏఐ తగ్గించింది. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లాండ్ లో చూసుకున్నట్లయితే
చూసినట్లయితే NHS హాస్పిటల్స్ ఒక AI ఫోర్కాస్టింగ్ అనే టూల్స్ ని యూజ్ చేస్తున్నారు. ఈ టూల్స్ ని యూజ్ చేయడం వల్ల ఎంతమంది పేషెంట్స్ వస్తారు, ఎన్ని బెడ్స్ మనం పెట్టాలి, అలాగే ఎంతమంది స్టాఫ్ పెట్టాలి అనేది కూడా మొత్తం అనలైజ్ చేసి ఇది చూపిస్తుంది. దీనివల్ల ఎమర్జెన్సీ వెయిటింగ్ టైం కూడా చాలా తగ్గుతుంది, అలాగే డాక్టర్ కి వర్క్ కూడా చాలా ఈజీగా అవుతున్నట్లు తెలుస్తుంది. సేమ్ ఇదే ఫ్యూచర్ మన ఇండియాలో కూడా రాబోతుంది. ఫ్యూచర్ లో చూసుకున్నట్లయితే మనకు ఈ ఫ్యూచర్ ని మన ప్రతి ఇండియాలో కూడా ప్రతి హాస్పిటల్లో కూడా రాబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇది ఎక్స్పర్ట్ చెప్పే దాని ప్రకారం చూస్తే 2026 లో AI కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి సూపర్ గ్రోత్ ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఏవైనా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మీరు ఏదైనా స్టార్ట్అప్ కంపెనీతో మీరు స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయాలన్నా సరే ఈ ఇయర్ ఈ టైం అనేది చాలా బెస్ట్ అని మనకు ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అంటే 2026 లో ఏఐకి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా ఫాస్ట్ గా గ్రో అవుతున్నట్లు ఇక్కడ సమాచారం అయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏఐకి న్యూ లాస్ అనేసి మనకు స్టార్ట్ చేశారు. అంటే 2026 నుంచి ఇవి స్టార్ట్ అనే అవుతున్నాయి. US లో చూసినట్లయితే న్యూ రెగ్యులేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అంటే ఏఐని మిస్యూజ్ చేస్తే వారికి పనిష్మెంట్ అనేది పక్కాగా ఉంటుంది. మీరు ఏఐని సేఫ్టీ పర్పస్ మాత్రమే యూజ్ చేయాలని ఈ రూల్స్ అయితే పెట్టడం జరిగింది. అంటే మనం ఏఐని ఫ్రీగా యూజ్ చేయడం అయితే అస్సలు కుదరదు. ఇకపై మనం ఆ రూల్స్ని ఫాలో అవుతూనే మనం ఏఐని యూజ్ చేయొచ్చు. ఇది మనకు US లో స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ మనకు ఇండియాలో కూడా ఇవే సేమ్ రూల్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి CES 2026 జనవరి 6 నుండి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. దీంట్లో మనం AI గ్లాసెస్, AI రోబోట్స్, AI హోమ్ గాడ్జెట్స్ అండ్ అలాగే AI కార్స్ ని వీటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని బట్టి చూస్తే మన ఎవ్రీ లైఫ్ లో కూడా, మన లైఫ్ మొత్తంలో కూడా AI అనేది మన లైఫ్ లో కూడా వచ్చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే మనం యూజ్ చేసే ప్రతి దాంట్లో కూడా AI దాంట్లో యాడ్ అయ్యే వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాయిస్ AI డివైజెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోతున్నట్లు తెలుస్తుంది. అంటే మనకి వాయిస్ AI అని చెప్పొచ్చు. అంటే మనం హ్యూమన్ లాగా మాట్లాడే AI కావచ్చు, పర్సనల్ గా మనకు పనిచేసే AI కావచ్చు, అలాగే AI హార్డ్వేర్ డివైజెస్ కావచ్చు వస్తున్నట్లు తెలుస్తుంది. వీటి వల్ల ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళకి, అలాగే ఎవరైతే పోడ్కాస్ట్ చేస్తుంటారో వాళ్ళు, అండ్ అలాగే ఎవరైతే కస్టమర్ కాల్స్ ఉంటాయి కదా వాళ్ళు చేస్తుంటారు కదా వాళ్ళకు ఈ అప్డేట్ అవన్నీ కూడా చాలా చాలా యూజ్ అయితే అవుతున్నాయి. అంటే మనకు AI వాయిస్ ని యూజ్ చేసి సేమ్ హ్యూమన్ లాగానే మాట్లాడే విధంగా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఫ్యూచర్ లో చూసినట్లయితే మనకు మొత్తం కూడా AI చూసుకుంటుంది. లైక్ ఈ జాబ్స్ కావచ్చు, వాయిస్ కావచ్చు, ఇవన్నీ చేయడం మొత్తం కూడా AI చేస్తుంది. మరి నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి? సో చూశారు కదా, ఇవి మనకు December 28 నుంచి ఈ రోజు వరకుగా మనకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట. ఈ AI న్యూస్లో మీకు ఏ అప్డేట్ చాలా యూస్ఫుల్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ప్రీవియస్గా చేశాను. సో ఒకసారి మీరు అవి కూడా చూసుకోండి, అన్ని కార్డ్స్లో అయితే పెడతాను. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు సాటర్డే రోజు ఇంకో AI న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.